సో హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి తింటే ఆహా అంటారు, అంత రుచిగా ఉంటుంది. సో చూస్తుంటేనే నోట్లో నీరొచ్చే ఈ రెసిపీని తయారు చేయాలంటే మీ దగ్గర అది ఉండాల్సిందే. సో ఏంటది అని అనుకుంటున్నారా? సో చూసేద్దాం పండి. సో డియర్ మై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం పాస్తా అనే రెసిపీని అయితే తయారు చేయబోతున్నాము. సో పిల్లలు పెద్దలు అందరూ బాగా ఇష్టపడి తినే ఈ రెసిపీని అతి తక్కువ సమయంలో అతి రుచికరమైన విధంగా ఎలా తయారు చేయబడుతుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాం మనం. సో వీడియోని చూసేద్దాం పండి. సో ఈ రెసిపీ టేస్టీగా రావాలంటే మనకి మెయిన్ గా కావాల్సింది ఏంటంటే ఇనప బాండివా. సో ఇనప బాండివాలో చేస్తే ఏంటంటే బాగా టేస్ట్ అయితే వస్తుంది. సో మనం ముందు ఒక ఇనప బాండివా తీసుకున్నాము. సో మీరు పాస్తా అయితే చేసుకోవాలనుకుంటున్నారో సో దానికి తగ్గ వాటర్ అయితే పోసుకోవాల్సి వస్తుంది. సో మనం ఇక్కడైతే 1 kg తయారు చేస్తున్నాము. సో వాటర్ తీసుకున్నాము. వాటర్ పోసుకొని వాటర్లో కొంచెం నూనె ఇంకా ఉప్పు పోసి బాగా వాటర్ని అయితే మరగబెట్టడం అయితే జరుగుతుంది. సో నూనె ఎందుకు పోస్తున్నామంటే మనం అందులో పాస్తా వేస్తే అవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడానికి అయితే పోస్తున్నాం అనమాట. సో వాటర్ బాగా మరిగిన తర్వాత సో మనం అందులో తెచ్చుకున్న పాస్తాని పోసేసి ఏ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నారో ఆ ప్యాకెట్ వెనకాలే ఉంటుంది ఎంతసేపు అయితే ఉడకబెట్టాలనేది. సో మనం తెచ్చుకున్న ప్యాకెట్ వెనకాల అయితే 5 to 8 minutes అని ఉంది. మాక్సిమం టైం కూడా అదే ఉంటుంది, ఎందుకంటే వాటిని బాగా ఉడకబెట్టకూడదు, లైట్గానే ఉడకాలి. ఎందుకంటే మళ్ళీ మనకి అవి గ్రేవీలో కూడా ఉడుకుతాయి కాబట్టి సో లైట్గా ఉడకబెట్టాలి. సో ఇప్పుడు ఈ ఉడికిపోయిన పాస్తా అనేది తీసి పక్కన పెట్టుకుందాము. సో ఇప్పుడు మీరు నచ్చిన కూరగాయలు కోసుకోమన్నా కదా, సో నా దగ్గర ఉన్న కూరగాయలు అయితే నేను కోసుకున్నాను, దీంతో గ్రేవీ అవుతుంది. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం కొంచెం బాండివలో కొంచెం నూనె పోసుకొని అందులో ఆవాలు పోసుకొని కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, ఇంకా షిమ్లా మిర్చి, క్యారెట్ ముక్కలు, బఠానీలు, టమాటా ఇవన్నీ వేసైతే మనం ఒక కూరని గ్రేవీ టైప్లో తయారు చేస్తున్నాము. సో ఉల్లిపాయని ఏంటంటే కొంచెం కచ్చా బచ్చాగా అంటే కొంచెం ఉడకనట్టుగా ఉడికించాలి. ఎందుకంటే మళ్ళీ మనం తినేటప్పుడు బాగా కరకరలాడుతూ టేస్టీగా ఉండాలంటే అది అట్లానే ఉడకబెట్టాలి. ఇప్పుడు ఈ గ్రేవీలో మీకు నచ్చిన మసాలాలు అయితే వేసుకోవచ్చు. సో నేనైతే ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, ఇంకా చాట్ మసాలా, ఇంకొచ్చేసి మ్యాగీ మసాలా, ఇంకా ఇట్లా గరం మసాలా, ఇట్లాగా కొన్ని మసాలాలు అయితే ఉంటే అవి అయితే వేసాను టేస్ట్ కోసం. సో మీకు నచ్చిన మసాలాలు ఏమన్నా ఉంటే మాత్రం అవి యాడ్ చేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని దాన్ని వాటర్లో కలిపేసి సో మీరు ఎంతైతే గ్రేవీ చేసుకుంటున్నారో దానికి తగ్గ వాటర్ పోసుకొని సో దీంట్లో కలుపుకోవాలి. సో కలుపుకొని మూత పెట్టేసేయండి, బాగా ఉడుకుతుంది. సో 80% ఉడికిన తర్వాత మీరు ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పాస్తా ఏదైతే ఉందో సో దాన్ని ఈ గ్రేవీలో కలిపేసి గ్రేవీలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కలుపుతూ ఉండండి. సో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కలపడం వల్ల మనకి బాగా టేస్ట్ అయితే వస్తుంది. సో గ్రేవీలో వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర జల్లి టమాటా సాస్ అద్దుకుంటూ నిమ్మకాయ పిండుకొని కొంచెం ఉల్లిపాయ నంచుకొని తింటే ఉంటుంది, ఖచ్చితంగా మీరు ఆహా అంటారు, అంత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. సో ఈ రోజుల్లో బ్యాచిలర్స్ వచ్చేసి డైలీ 40 రూపీస్ 50 రూపీస్ పెట్టి టిఫిన్ తినే కంటే బెటర్ ఇంట్లో కూర్చొని 15 minutesలో తయారు చేసుకొని తినేగలిగే రెసిపీ అనమాట ఇదైతే. సో సింపుల్ రెసిపీని అయితే చూసేసారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. సో అప్పటి వరకు అందరికీ టాటా బై బై, సీ యూ.